మేడం కడప గురించి కొంచెం రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది మేడం బయట. అంతేనా? ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ సిటీ. ఓకే. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 90s తర్వాత 80s తర్వాత వెన్ పొలిటికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎలక్షన్ అనేది స్ట్రీమ్ లైన్ అయిపోయిందో ఫ్యాక్షనలిజం అనేది చాలా వరకు తగ్గిపోయింది మేడం. అవునవును, దట్ హ్యాస్ రెడ్యూస్డ్, నో డౌట్. అది పొలిటికల్గా ఎప్పుడైతే మనం ఎలక్షన్స్ సాఫీగా కండక్ట్ చేయగలుగుతున్నామో ఆటోమేటికలీ దట్ సబ్సైడెడ్. ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే మీకు కడపలో మైనింగ్ ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ప్లైవుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా కొన్ని బెల్ట్స్కి వెళ్తే అగ్రికల్చర్ చాలా ఫ్లరిష్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ పీస్ఫుల్ సిటీ. బట్ కొన్ని మన మూవీస్ వల్లనో లేదంటే అంటే దెర్ ఈస్ అ హిస్టరీ. పాలిగార్స్ నుంచి దెర్ వాజ్ ఒక ఫ్యాక్షనిస్ట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. బట్ స్లోలీ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత మనకి ఎప్పుడైతే మనం రాజ్యాంగం రాసుకున్నామో స్లోలీ ఇట్ ఆల్ వెంట్ డౌన్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ సిటీ, ఎవ్రీ వన్ కెన్ లివ్ దేర్. ఎవరైనా పిల్లనివ్వాలంటే కూడా ఆలోచించక్కర్లేదు. ఇట్స్ ఎ వెరీ హాస్పిటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది పీపుల్లో కూడా. మీరు ఎవరైనా అక్కడికి వస్తే కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలు చూసుకుంటారు. నేను వచ్చాను, మాటల్లో కూడా చాలా చాలా మధురంగా ఉంటుంది అనమాట కడప లాంగ్వేజ్ కూడా. రమేష్ రెడ్డి గారి గురించి, మన ఐపీఎస్ రమేష్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఆయన మన తెలుగు వాళ్ళు కానీ ఎక్కడున్నా సరే సివిల్ సర్వెంట్స్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి చేస్తున్నారు గత కొంతకాలంగా. ఐ థింక్ 5-6 yearsగా అనుకుంటా, ఐ థింక్ సో. నేను కూడా మధ్య మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ ఉన్నాను. నిన్న మీరు కూడా వచ్చారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు నిన్న అని అంటే ఏం చెప్తారు? అంటే ఈ పర్టికులర్ ఒక అకేషన్ ఇలా చేయడం అనేది. మేము ర్యాంక్ వచ్చిన తర్వాత పాసిబుల్లీ అందరు ర్యాంకర్స్ మీట్ అవ్వడం ఫస్ట్ టైం అండి. ఓకే. ఇంకో చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరూ చాలా టైర్డ్ అయిపోయాం మేడం. అంటే ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చాక కూడా తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ప్రిలిమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ 90%. సో వీఆర్ ఆల్ వెరీ టైర్డ్. అలాంటి టైంలో ఎవ్రీ వన్ వర్క్ టుగెదర్ అండ్ వీ గాట్ టు నో దట్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గ్రేట్ వర్క్, సోషల్ వర్క్ కానీ, దే ఆర్ గోయింగ్ టు స్కూల్స్, దే ఆర్ మోటివేటింగ్ స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనిటీ అనే ఫీలింగ్ అనమాట. ఫస్ట్ టైం అక్కడ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరితో చాలా క్లోజ్గా మాట్లాడతాం. ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా మాట్లాడాం కానీ బట్ ఇక్కడ దేవర్ లైక్ హెసిటేషన్స్ ఉండవు కదా. అమ్మో, ఇప్పుడు ఆల్రెడీ మీకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంది, మీ చేతిలో ఒక ఏమంటారు ఒక సర్టిఫికేట్ ఉంది. సో ఇప్పుడు మనం కూడా ఒక పార్ట్ అందులో. అవును మేడం. వాళ్ళతో మేము క్రికెట్ ఆడడం, ఇట్ ఫెల్ట్ లైక్ దెర్ ఈస్ ఎ కమ్యూనిటీ ఫర్ అస్ హూ విల్ లుక్ ఆఫ్టర్ అస్. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ దెన్ దే విల్ లుక్ ఆఫ్టర్ అస్ అండ్ వీ ఆల్సో హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఇట్. సో అందుకే అది ఇట్ ఫెల్ట్ లైక్ ఎ ఫ్యామిలీ. వీ హ్యావ్ ఎ న్యూ ఫ్యామిలీ టుగెదర్ అండ్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై రామరెడ్డి సార్ ఈజ్ ఆల్సో ఐ అప్రిషియేట్ ఇట్ మేడం హోల్ హార్టెడ్లీ. మీ ఉద్దేశ ప్రకారం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ ఇప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అసలు యూపీఎస్సీకి ఎందుకు రావాలి అని అనుకుంటున్నారనే పాయింట్లో కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేనంటాను మేడం, యూపీఎస్సీకి చాలామంది చాలా రకాల రీజన్స్ వల్ల వస్తారు మేడం. కొంతమంది ప్రూవ్ చేసుకుందామని వస్తారు, కొంతమంది దీంట్లో చాలా పవర్ ఉంది అనేసి వస్తారు, కొంతమంది సోషల్ చేంజ్ తీసుకొద్దామని వస్తారు. సో నేను ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే దీన్ని ఎగ్జామ్ని టూ మచ్ సీరియస్గా తీసుకొని మన లైఫ్ అంతా దీనికి కనెక్ట్ అయిపోయింది, ఇది కాకపోతే మనం వేస్ట్, లేదంటే ఇది కాకపోతే మన లైఫ్లో ఒక పెద్ద వాయిడ్ ఉంటుంది అని అనుకునేదైతే అంతవరకు అయితే తీసుకెళ్ళకూడదు మనం. ఏ ఎగ్జామ్ అయినా ఆ లైఫ్లో ఎలాంటి థింగ్ అయినా ఇన్ కేస్ అది మనకు రాకపోయినా కానీ అది ఇట్స్ లైక్ ఎనీ అదర్ జాబ్, మనం వీ కాంట్ ఏబుల్ టు డూ ఇట్ అనే ఒక మైండ్ సెట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. కాకపోతే అది ఏదో మన ఎగ్జామ్ కొట్టలేకపోవడం వల్ల వచ్చినట్టు కాకుండా షుడ్ బి లైక్ ఇది చాలామంది రాస్తున్నారు, అందులో మనం చాలా బాగా ప్రిపేర్ అయ్యాం. ఇన్ కేస్ ఫెయిల్యూర్ వచ్చినా కానీ మేడం దెర్ ఈస్ డిగ్రీ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ డిగ్రీ ఆఫ్ సక్సెస్. 2 మార్క్స్తో పోవడం వేరు, 10 మార్క్స్తో పోవడం వేరు. కొంతమంది ఫెయిల్యూర్ అంటే అన్ని ఫెయిల్యూర్స్ ఒకటి కాదు, అలానే అన్ని సక్సెస్లు కూడా ఒకటి కాదు. ఒకరు 2 మార్క్స్తో పోయి ఉండొచ్చు, ఒకరు 10 మార్క్స్తో పోయి ఉండొచ్చు, ఒకరికి అసలు చాలా తక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు. సో అందుకే అంత డిసాటిస్ఫై అయిపోయి సో ఆపేద్దాం మధ్యలో అని అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదు. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ యూ గివ్ అనదర్ ఛాన్స్. రైట్. సో బట్ ఇవన్నీ ఉన్నా కానీ ఐ థింక్ వీ షుడ్ నో మోర్ అబౌట్ ది సర్వీస్.
చాలామంది ఐఏఎస్ అయ్యాక కూడా ఐఏఎస్ ఏం చేస్తారనేది తెలియదు. ఈవెన్ నాకు కూడా కంప్లీట్ పిక్చర్ తెలియదు అనమాట. కరెక్ట్. పాసిబుల్లీ వీ షుడ్ రీడ్ మోర్ బుక్స్ అరౌండ్, తర్వాత మోర్ ఇంటరాక్షన్స్. ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా అలాంటివి చేస్తే చాలా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. హౌ ఏ డే వర్క్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ లైఫ్లో ఒక డే ఎలా ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్ డేలో లైఫ్ ఎలా ఉంటుంది. సో పాసిబుల్లీ దిస్ నీడ్స్ టు గో. కరెక్ట్. సో దట్ వాళ్ళకి ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, ఏం చేస్తాం ఫ్యూచర్లో అనేది ఒక క్లారిటీ లేకుండా జరిగిపోతుంది ప్రాసెస్ అంతా. నిజం. సో అది కొంచెం ఉంటే బాగుంటుంది మేడం. ఈ 7 years జర్నీలో, యూపీఎస్సీ జర్నీలో మీరు తెలుసుకున్నది ఏంటి? నేను తెలుసుకుంది ఏంటంటే మ్యామ్, ఫస్ట్ థింగ్ పేషెన్స్ అనేది లైఫ్లో చాలా రివార్డింగ్ మ్యామ్. ఇంకొకటి స్ట్రగ్లింగ్ డేస్ అనేవి, దాంట్లో కూడా చాలా బ్యూటీ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు స్ట్రగ్లింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే చెప్పారు, డబ్బులు లేని స్టేజ్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఒక 1000 రూపీస్ ఉంటుంది, కాకపోతే మన ఖర్చులు ఒక 900 ఉంటుంది. దే విల్ బి ఓన్లీ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ విల్ బి రిమైనింగ్. సో ఆ టైంలో కూడా మనం దానికి బ్యాడ్గా ఫీల్ అవ్వడం కంటే రాదర్ వీ నీడ్ టు ఫీల్ దట్ ఓకే 100 రూపీస్, సో వీ కెన్ డూ సంథింగ్, వీ కెన్ హ్యావ్ సమ్ గుడ్ కాజ్. నేను ఇదే విషయాన్ని చిన్నజీవి స్వామి గారిని అడిగాను, భలే ఆన్సర్ చెప్పారు ఆయన, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఆకలి ఉంటేనే అన్నం విలువ తెలుస్తుంది. నీకు చేతిలో ₹1 లేకపోతేనే రేపు ₹1 వస్తే నువ్వు ఎంతో సంతోషపడతావు. నీకు అన్ని కోరుకున్న వెంటనే ఇలా ఇలా వచ్చేస్తే నీకు అసలు దాని సంతోషమే తెలియదు అంజలి అన్నారు. మా ఫాదర్ కూడా అలాంటిదే చేస్తారు మేడం. ఫస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ రెంట్ ఇవన్నిటికీ కట్టుకోవడానికి వేసేస్తారు అనమాట. తర్వాత ఎన్నిసార్లు అడిగినా 2000 వేస్తారనమాట. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ నాకు కూడా తెలుసు, వచ్చే జీతంలో ఎవరిని దేహి అని అడగకుండా అన్ని ఎవ్రీ మంత్ ఇవ్వాల్సినవి ఇచ్చేసిన తర్వాత మిగిలిన వాటివే మనవి. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి. అంటే మా ఫాదర్ ఆ 10,000 ఒకేసారి వేయచ్చు చేస్తారనమాట. సో అది వేసినప్పుడు 2000 ముందు తీసుకున్న 2000 ఎక్కడో అప్పు తీసుకున్నమాట, దానికి వెళ్ళిపోద్ది మళ్ళీ కొత్తగా. సో అలాగా హీ ఆల్వేస్ కెప్ట్ మీ ఆన్ టోస్ అనమాట. దానివల్ల నాకు ఒక హ్యూమిలిటీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఫోన్ కొనుక్కోవాలి, సో నాకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట తర్వాత. లేదంటే ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి, అలాంటి ఫీలింగ్స్ లేదు. ఎందుకంటే మా ఐటీ ఖరగ్పూర్ ఫ్రెండ్స్ అందరూ దేవర్ ఎర్నింగ్ లాట్ కదా, అవన్నీ చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసినవన్నీ. కానీ నిజానికి ఐటీ ఖరగ్పూర్లో చదివిన వాళ్ళకి చాలా మంచి స్కేల్ ఉన్న జాబ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ నేను ఇంకేంటంటే మేడం, ఈ ప్రిపరేషన్లో వచ్చినప్పుడు ఈ ఎగ్జామ్కి చదవడమే ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్ ప్రాసెస్. అంటే నేను కొన్ని రోజులు ఎలా ఉండేవాడిని అంటే అలా చదువుకుంటూ, ఎస్పెషలీ మోడర్న్ ఇండియా నాకు కొంచెం ఫేవరెట్ సబ్జెక్ట్స్, అది చదువుతున్నప్పుడు ఇండిపెండెన్స్ వస్తుంది అన్న ఫేజ్ ఒక 3-4 years దాని గురించి చదువుతున్నప్పుడు దట్ వాజ్ మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్. అట్ ది సేమ్ టైం సైకాలజీలో గురించి చదువుతున్నప్పుడు, సో ఈ స్మాల్ థింగ్స్, ఏదో ఒక ట్రిప్కి వెళ్ళలేదు, లేదంటే ఒక దీనికి వెళ్ళలేదు, దీస్ ఆర్ వెరీ పెట్టి థింగ్స్ అని అనిపించేది. ఎందుకంటే అది మనం చేస్తున్న ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వీ కెన్ అండర్స్టాండ్ ద హోల్ వరల్డ్. ఎకానమీ ఇలాంటివి చదువుతున్నాయి అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు, న్యూస్ పేపర్ చదివితే ఏం అర్థమయ్యేది కాదు. బట్ నౌ వెన్ ఐఎమ్ రీడింగ్ ఐ కుడ్ అండర్స్టాండ్ మోస్ట్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ ఎగ్జామ్. యూ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో గెయినింగ్ నాలెడ్జ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ప్రైమరీ మోటివేటర్స్. కానీ ఒకటండి, ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండి ఎవరో ఇంట్లో ఎవరో యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు, లేదా ఐఏఎస్లో ఐపీఎస్లో ఎవరో ఒకళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు వస్తే అన్ని కంఫర్ట్స్ ఉన్న ఆ సిచ్యువేషన్ వేరు, కష్టంలోంచి ఒక బర్నింగ్లోంచి వచ్చిన ఒక సివిల్ సర్వెంట్ వేరు. సో మీలాంటి వాళ్ళు ఎంతోమంది యూపీఎస్సీలోకి రావాలి, ఎన్నో రిఫార్మ్స్ జరగాలి, ఎంతో ప్రజలకి సొసైటీకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్.